హలో! హాయ్ అండి. వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి నెల్లూరు స్పెషల్ చింతపండు రసం అండి. ఈ రసం చాలా టేస్టీగా అలాగే కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా ముద్దపప్పు వేసుకొని, ఈ రసం వేసుకొని మెత్తగా కలుపుకొని తిన్నామంటే తిన్నవాళ్ళు ఖచ్చితంగా ఆహా! ఏమి రుచి అనరామై మరిచి అని ఖచ్చితంగా ఆ మాట అనాల్సిందే, అంత బావుంటుంది. మరి ఈ రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నేను ఒక గిన్నెని తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని, ఈ చింతపండు నానడానికి కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండుని ఒక 15 నిమిషాలు మనం నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు నానేలోపు మనం రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో ఒక స్పూను ధనియాలు, అలాగే ఒక స్పూన్ కందిపప్పు, అర స్పూను జీలకర్ర, అలాగే ఒక 10 మిరియాలు, అలాగే 4, 5 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకొని మూత పెట్టుకొని దీన్ని కోర్స్‌గా మిక్సీ పట్టుకుందామండి. చూడండి నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఆ విధంగా ప్రెస్ చేస్తూ చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకోవాలండి. తొక్కని తీసేయాలి. ఇప్పుడు ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక 2 టమోటాలను కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం పొడిని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా ఈ చింతపండు పులుసులో కలుపుకోవాలండి. ఈ విధంగా మెత్తగా కలుపుకోవడం వల్ల మనకు రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో తిరగమాత గింజలు, అలాగే కొద్దిగా పచ్చెనగపప్పు అవి వేగిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ రసంలో ఉల్లిపాయలనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఈ పులుపుకు తగిన విధంగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం తగ్గినా మనకి ఈ రసం అనేది కొంచెం పుల్లగా ఉంటాయి. అంత టేస్ట్‌గా అనిపించదు. కాబట్టి ఈ పులుపుకు తగిన విధంగా మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ పులుపుకు తగిన విధంగా మన సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. సాల్ట్ తగ్గినా కూడా మనకి రసం అనేది అంత బావుండదు. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఫైనల్‌గా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. కొత్తిమీర వేయడం వల్ల మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోయింది. ఈ చింతపండు రసాన్ని మనం వారానికి ఒకసారైనా తీసుకున్నామంటే మనకు జీర్ణశక్తి అనేది మెరుగ్గా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.